ఆనందమే పరమానందం చిన్నక్క మాటకి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము చేసుకోబోయే వంటకం గుత్తు వంకాయ కర్రీ. ఈ గుత్తు వంకాయ కూరను వంకాయలను తీసుకొని ఒక్క వంకాయను 4 కట్లు పెట్టుకోవాలి. 4 ఘాట్లతో ఇది ఓపెన్ కాకుండా 4 ఘాట్లు పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని ఇది ఉప్పు నీటిలో వేసి పెట్టుకోవాలి, లేకపోతే అవి నల్లగా అవుతాయి. వీటికి కావలసిన పదార్థాలు: 3 స్పూనుల నువ్వులు, 3 స్పూన్ల పల్లీలు, 1 స్పూను జీలకర్ర, 1 టీ స్పూను ధనియాలు, ఒక చిన్న సైజు కొబ్బరి, గరం మసాలా, చింతపండు, ఒక అర్ధ చింతపండు. మనము కర్రీ ప్రిపేర్ చేసుకునేది 1 కేజీ వంకాయలకు. ఈ వంకాయలకు 2 ఉల్లిగడ్డలను ఇలా కట్ చేసుకొని ఇది నూనెలో వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత 1 టీ స్పూను అంత కారం వేసి ఇది మిక్సీ పట్టుకోవాలి. ఈ మసాలాలను మొత్తం వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. కుక్కర్లో ఇది గుత్తి వంకాయ కూర కనుక నూనె ఎక్కువగా పడుతుంది. ఇది 3 గంటల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 స్పూన్ల జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఒక 5 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ వంకాయని ఈ విధంగా కట్ చేసుకున్న వంకాయలను ఉప్పు నీటిలోనే నానబెట్టుకోవాలి. ఉప్పు నీళ్ళలో పెట్టడం వల్ల ఈ వంకాయలు చేదెక్కకుండా నల్లగా కాకుండా ఉంటాయి. ఇవన్నీ నూనెలో వేయించుకోవాలి. ఇవి నూనెలో వేగాలి. ఇలా నూనెలో వేగిన తర్వాత 2 టీ స్పూన్ల అల్లం వెల్లిగడ్డ పేస్ట్, 1 టీ స్పూను కారం వేసుకోవాలి. 1 టీ స్పూను మనం ఉల్లిగడ్డ మిక్సీ వేసేటప్పుడు అందులో యాడ్ చేసి మిక్సీ పట్టుకున్నాము. ఇందులో 2 టీ స్పూన్ల పసుపు వేసుకున్నాం. సాల్ట్ మీ టేస్ట్కు తగ్గట్టు వేసుకోండి. ఇవి నూనెలో వేగిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకున్న మసాలాను మొత్తం ఈ ఆయిల్లో యాడ్ ఈ వంకాయలు సరిగ్గా నూనెలో వేయించుకోవాలి. ఇలా నూనెలో వేగిన తర్వాత ఈ నూనె అంతా పైకి వచ్చే వరకు ఇది ఉడికించుకోవాలి. ఇది ఉడికిన తర్వాత వంకాయ మెత్తగా అవుతుంది. చిన్న మంట పైననే ఈ మసాలాను మొత్తం కర్రీ మొత్తం ఇలా చిన్న మంట పైననే ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఆయిల్ అంతా పైకి వస్తుంది. గుత్తు వంకాయ కూర రెడీ. ఈ వంకాయలో చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, బరువు కూడా తగ్గుతుంది, జీర్ణక్రియలను మెరుగుపరుస్తుంది, అధిక రక్తపోటు తగ్గుతుంది, నరాల వ్యాధులకు దూరం చేస్తుంది, మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది ఉత్తమ ఔషధంగా పనిచేస్తుంది. వంకాయ కూరలో
కూర వండేటప్పుడు 2 చుక్కల నిమ్మరసం వేస్తే కూర కలర్ మారకుండా ఉంటుంది, రుచిగా అవుతుంది. వంకాయలో ఫైబర్ ఉంటుంది. అన్ని కూరగాయల కన్నా ఈ కూరగాయ రాజా అని అంటారు. కిడ్నీ సమస్యలను తగ్గిస్తుంది. గుత్తు వంకాయ కర్రీ లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.